సమాజ అభివృద్ధికి ఎన్సీసీ క్యాడెట్స్ అందిస్తున్న సేవలు అభినందనీయమని జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. నేషనల్ యూనిట్ డేను పురస్కరించుకుని తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ తారకరామ స్టేడియంలో తిరుపతి ఎన్సీసీ యూనిట్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎన్సీసీ విద్యార్థులందరూ భారతదేశం చిత్రపటం ఆకారంలో నిలబడి జాతీయ జెండాను పట్టుకుని దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పాల్గొని భారతదేశం చిత్రపటం ఆకారంలో నిల్చున్న ఎన్సీసీ విద్యార్థులతో కలిసి దేశ ఐక్యతను చాటుతూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారతదేశ తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని దేశ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజం అభివృద్ధికి ఎన్సీసీ క్యాడెట్స్ అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎన్సీసీ అధికారులు, కళాశాలలు, పాఠశాలల ఎన్సీసీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్టోబర్ నేషనల్ యూనిటీ డే సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్ మొత్తం ఇక్కడ ఈ యూనిటీ ఏదైతే ఉందో మన కంట్రీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ డిపిక్ట్ చేస్తూ ఒక మన ఇండియా మ్యాప్ లాగా నిల్చొని అండ్ నేషనల్ ప్లెడ్జ్ కూడా తీసుకోవడం జరిగింది. ఎన్సీసీ వాళ్ళు చాలా యాక్టివిటీస్లో మీ అందరికీ తెలుసు, చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఒక వార్డు తీసుకొని శానిటేషన్ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళకి అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తామని ముందుకు వచ్చారు. సో వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా రియలీ అప్రిషియేటెడ్. ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. Good afternoon everyone. This is the Unity Day we are celebrating in collaboration with the Municipal Commissioner and the Tirupati Complete Civil Administration and the Army, especially the NCC cadets. They have taken the complete unity pledge and keeping our complete Tirupati town neat and clean and the integration of the complete country. You must just have seen all the cadets. They have made one national flag and which was depicting from our J&K up to the southernmost part of the country, and the aim of this complete celebration was to give the education to our cadets that we should be united wherever the place we are staying, and this Unity Day was the one of the greatest success we have just achieved. Thank you.